బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరారు. ఉదయం మహంకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం ఢిల్లీకి బయలుదేరారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుకొని వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీని రేవంత్ ఆహ్వానించనున్నారు. మరోవైపు పార్లమెంటు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైన సంప్రదింపులు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రంలో అభివృద్ధి పనులను నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రైట్, ఇక మొత్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి తేజ, అసలు మొత్తంగా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ఒకవైపు పార్టీ పెద్దలతో సమావేశం అవుతూనే మరోవైపు అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలతోటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో సమావేశమై రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? విజయ్, ఈ రోజైతే మాత్రం అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడే ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఢిల్లీలో అయితే మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడవబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. గత కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని అంటే అమ్మవారిని దర్శించుకున్నటువంటి నేపథ్యంలో దర్శించుకున్న అనంతరం ఆయన నేరుగా కూడా ఇటు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితిగానే కనపడింది. ఇక మొత్తంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో తొలుత రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత అనంతరం పలు అంశాలు, కీలకమైన అంశాలు చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవలే మనం చూసాం, గత 2-3 రోజుల క్రితం కూడా ఇటు రుణమాఫీ, రైతుల రుణమాఫీ కూడా ఇప్పటికే 1 లక్ష వరకు కూడా రైతుల రుణమాఫీకి సంబంధించినటువంటి ఆ మాఫీ జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నెల చివరంకానికల్లా కూడా 1.5 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలు కూడా మాఫీ కాబోతున్నటువంటి పరిస్థితి. ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల వరకు కూడా రైతుల రుణాలు అయితే మాఫీ కాబోతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ రుణమాఫీకి సంబంధించి ప్రధానంగా ఏ విధంగా అమలు చేశారు అనేటువంటి అంశం పైన మరోసారి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చకు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఆ రైతుల దగ్గర నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అనేటువంటి అంశాలు కూడా ప్రధానంగా కూడా ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఇంకా కేబినెట్ విస్తరణ కూడా ఇంకా 6 కేబినెట్ శాఖల వరకు కూడా మంత్రిత్వ శాఖలను భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యం ఉంది. అదేవిధంగా ఈ నెలలో అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రభుత్వ పాలన పైన కావచ్చు, అదేవిధంగా ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ల అంశాలు కావచ్చు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇటు రుణమాఫీకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవంతా కూడా ప్రజలకి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేటువంటి విధంగానే కూడా వరంగల్లో అయితే మాత్రం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ వరంగల్లో నిర్వహించబోయేటువంటి భారీ బహిరంగ సభకు అయితే మాత్రం కాంగ్రెస్ అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని అయితే ముఖ్య అతిథిగా కూడా ఆయన్ని ఆహ్వానించాల్సినటువంటి నేపథ్యంలో ఆయన ఆహ్వానించడానికి కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్లారు అన్నట్లుగానే తెలుస్తుంది. ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అక్కడ ఉన్నటువంటి పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విభజనకు సంబంధించినటువంటి సమస్యలు, అదేవిధంగా రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్వరమే పరిష్కరించాలి, సత్వరమే నిధులను విడుదల చేయాలి అనేటువంటి నేపథ్యంలో పలువురు కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ప్రధాన ఎజెండాగా చూస్తే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని వరంగల్లో నిర్వహించబోయేటువంటి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలి అని ఆహ్వానించడానికి వెళ్ళినట్లుగా, ఢిల్లీ టూర్ కి వెళ్ళినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. విజయ్, రైట్, థ్యాంక్ యూ తేజ.